గత కొన్నేళ్లుగా టీమిండియాను ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఊరిస్తూ వస్తోంది. టీమిండియా రెండుసార్లు ఫైనల్ చేరినా భంగపాటు తప్పలేదు. ముచ్చటగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరాలన్న భారత్ ఆశలకు అడిలైడ్ టెస్టు ఓటమి ఇబ్బందికరంగా మారింది. అడిలైడ్లో ఓటమి తర్వాత టీమిండియా డబ్ల్యూటీసీ రేసులో వెనుకబడింది. ఓ దశలో వరుసగా 6 టెస్టు విజయాలు సాధించి డబ్ల్యూటీసీ పట్టికలో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగిన రోహిత్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో టీమిండియా ఫైనల్కు చేరుకోవడం కష్టతరంగా మారింది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ గెలవాలన్న కోహ్లీ, రోహిత్ల కల నెరవేరకుండా పోతుంది. అయితే రెండో టెస్టు ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోగా దక్షిణాఫ్రికా అగ్రస్థానం చేరుకుంది. అలాగే ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. అయినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్కు అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే అదెలా తెలుసుకుందాం. అయితే ఈ సిరీస్లో ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5 మ్యాచ్ల్లో 1 గెలిచాం. సో ఇప్పుడు భారత్ కనీసం 2 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ డ్రా చేసుకోవాలి. అప్పుడు భారత్ రెండో స్థానం చేరుకుంటుంది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటితే అప్పుడు శ్రీలంక 2-0తో గెలిచినా ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు తక్కువే. అయితే శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను 1-0తో ఓడించినట్లయితే టీమిండియా రెండో స్థానానికి చేరుకుంటుంది. దీంతో టీమిండియా ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు పాక్తో జరిగే 2 టెస్టుల్లోనూ దక్షిణాఫ్రికా ఓడిపోవాలి. అదే జరిగితే టీమిండియా ఫైనల్కు చేరే అవకాశం మరింత సులభం అవుతుంది. అయితే పాకిస్థాన్తో జరిగే 2 టెస్టుల్లోనూ దక్షిణాఫ్రికా ఓడిపోవాలని భారత్ కోరుకోవాలి. అయితే ఇవన్నీ జరిగితేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుతుంది. భారత్, ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే మొత్తం 109 మ్యాచ్లు ఆడాయి. భారత్ 33 మ్యాచ్లు గెలవగా ఆస్ట్రేలియా 46 మ్యాచ్లు గెలిచింది. తర్వాత 29 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అయితే ఆస్ట్రేలియాపై టీమిండియా గెలవాలంటే టీమిండియా ఆటగాళ్లు బాగా కష్టపడాలి. అలా అయితేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకుంటుంది. లేదంటే ఇంటి ముఖం పట్టాల్సిందే.